నవరసంబులుకు నాట్య మయూరియై మూల శబ్దంబుల మోక్షహంస. నవరసంబులుకు నాట్య మయూరియై మూల శబ్దంబుల మోక్షహంస. పరమ పవిత్రమౌ పరమాత్మ గీతయే నేడు నాట్యం వాడుచుండెగనుమా. పరమ పవిత్రమో పరమాత్మ గీతయే నేడు నాట్యం వాడుచుండెగనుమ. మునిరతనార్యులు మోదిల్లు శిష్యుండు, మునిరతనార్యులు మోదిల్లు శిష్యుండు సహజాచలుని కంఠ శబ్దరీతి. అజ్ఞానతిమిరంబులంతంబుజేయ అనాది బోధను వినుము ఆర్యులార. అజ్ఞానతిమిరంబులంతంబుజేయ అనాది బోధను వినుము ఆర్యులార. వినుము ఆర్యులార. తెలిపే జ్ఞానేశ్వరుల్ గీతం దివ్య రీతి. తెలిపే జ్ఞానేశ్వరుల్ గీతం దివ్య రీతి. ఆణిముత్యమీ గ్రంథము అచలులార. ఆణిముత్యమీ గ్రంథము అచలులార. ఆదరించిరి గీతను అచల ఋషులు గురుని వాక్కుగా గ్రహించి గురుతుగనుడు. ఆదరించిరి గీతను అచల ఋషులు గురుని వాక్కుగా గ్రహించి గురుతుగనుడు. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. ఈ గీతా జ్ఞానజ్ఞ కార్యక్రమం మొదలైన నిన్నటికి 933 రోజులైందండి. ఈ రోజు 934 రోజు. ఈ గీతా జ్ఞానజ్ఞ కార్యక్రమం సంకల్పించి నిర్వహిస్తున్న శ్రీ విద్యాసాగర్ గురువు గారికి, శ్రీ వెంకటేశ్వర గురువు గారికి శ్రోతలందరి తరపున ధన్యవాదాలు, వందనాలు. ఈనాటి కార్యక్రమంలో పాల్గొన్న ఆత్మస్వరూపులైన శ్రోతలందరికీ కైవల్యాసనం తరపున, అలాగే శ్రీ శివరామ దీక్షితుల వారి అచల యూట్యూబ్ ఛానల్ తరపున హృదయపూర్వక స్వాగతం, వందనాలు. కార్యక్రమం ప్రారంభించాలని గురువు గారిని కోరుతున్నాను. సర్వము గురువుమయము, సర్వము గురువుమయము. భవరోగ వైద్యుడతడని తెలియుము. సకల విద్యల నిలయము దక్షిణామూర్తి అతడని తెలియుము. మూగవాని మాటను, ఈ మూగవాని మాటను శ్రోతలు కోటలు దాటించును. గురు కృపా సిద్ధితోనే నేనెంత ఆనందమొందినానో. నిజయోగి శ్రీకృష్ణుడు నిజ భక్తుడైనట్టి అర్జునుడు. వీరి సంవాదామృతం జనుల రమణ పాలిట అమృతం. వేద వ్యాసుడు దీనిని జనుల యద వికసించునట్లుగాను మహాభారతమందున వెలిగించే కోటి సూర్యుల వెలుగుతో నిత్య సత్య శాశ్వతమైన పరిపూర్ణంలో లేఖనగా మనకు తెలియబడుతున్న పవిత్రమైన శ్రీమద్ భగవద్గీత జ్ఞానేశ్వరీయ జ్ఞానయజ్ఞంలో 934వ రోజు సెప్టెంబర్ 2023 సెప్టెంబర్ 23వ తేదీన శ్రీకృష్ణ దేశికేంద్రుల 42వ కందపద్యంతో శ్రోతలందరికీ సాదర స్వాగత సుమాంజలి. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భాగవత కృష్ణదేశిక ప్రభులు రచించిన
292 కందార్థ దరువులు సంపూర్ణంగా జ్ఞానయజ్ఞంలో రోజుకొకటి చొప్పున వ్యాఖ్యానించబడిన విషయం శ్రోతలకు విదితమే. ఈ కందార్థ దరువులను రచించిన 19 సంవత్సరాల వరకు అవి ముద్రణకు నోచుకోలేదని, వాటిలోని నిగూఢ భావాలను మరింత స్పష్టం చేస్తూ రచయిత క్షరాక్షరోపాధి ద్వయదోషరహిత పరమతత్వ కందములు 261 రచించారని, తదుపరి సద్గురు శుభాశీస్సులతో ఈ రెండూ కలిపి ఒకే పుస్తకంగా ముద్రించారని పెద్దలు చెప్పగా విన్నాం. పుస్తకం ఇప్పుడు మన భక్తులతో చాలా మంది దగ్గర ఉంది. ఈ కందపద్యాలు భగవద్గీతకు ఉత్తర గీత వలె సద్గురు భక్తులకు కందార్థ దరువులలోని ఎన్నో సమస్యలకు సమాధానమై విలసిల్లుతోంది. ఎంతో ఉపయోగకరమైనటువంటి ఈ కందపద్యాలను రోజుకు ఒక్కొక్కటి చొప్పున వివరించాలని అడిగిన ప్రత్యక్ష శ్రోతల కోరిక మేరకు జ్ఞానయజ్ఞంలో శ్రీకృష్ణ పరమాత్మ సందేశానికి ముందే ప్రతిరోజు కృష్ణ ప్రభువుల దర్శనం మహద్భాగ్యంగా భావిస్తూ ముందుకు వెళదామా? అట్టిది ఇట్టిది అనరా నట్టిది బయలను చుదలసియా మీదట, నీ వట్టిది ఇట్టిది అనరా నట్టిది బయల నినదా నినరయకు మెప్పుడు. ఇక్కడ నీవు అనేది ప్రధానమైనటువంటి చోటు అండి. నీవు అనే దానికి 41 కందపద్యాల సారాంశాన్ని తెలిసిన నీవు అని అర్థం అండి. అట్టిది ఇట్టిది అనరానట్టిది ఎలా ఈ మాట ఎక్కడి నుంచి వచ్చిందంటే 40 కందపద్యాలకు సూచన పూర్తయినటువంటి సత్యశిష్యుడికి లేని అనే పదం స్టార్ట్ చేసింది 40లోనే. అంతకుముందు లేని ఎరుక అని ప్రారంభంలో చెప్పినటువంటి మాటే ఇది. బోధ ప్రారంభంలో పరమ పురుషుడును లేనిది ఎరుకయు కలదరసి అని చెప్పారు. ఉన్న పరిపూర్ణంలో ఎరుక లేనిదని విచారించి ఎరుక లేదని చూసిన నిన్ను వదులు అనేది ప్రారంభం. దాన్ని మరిన్ని ఉదాహరణలతో స్పష్టంగా వివరించి 39వ కందపద్యానికి స్ఫూర్తి చేశారు. 40లో నిర్ధారణ చేశారు. 41లో లేదని చూపించారు. ఎట్లా? లేని నీవు లేని స్థానంగును అంటే సృష్టికి కారణమైన వస్తువుని పరిపూర్ణం ఆధారం అని చెప్పకూడదు. మళ్ళీ చూడండి, సృష్టికి కారణమైనటువంటి వస్తువే పూజారి వెంకటేశం. వీటిని తీసుకొని పోయే అచల పరిపూర్ణం దీనికి ఆధారం అని చెప్పకూడదు. అది స్వతసిద్ధం. ఇది అబద్ధపు గుర్తు, స్వయం ప్రకాశం. స్వతసిద్ధము గనుక అందులో ఇది లేదు. అందులో లేనిది ఉన్నట్లు భ్రమించబడుతుంది కాబట్టి దీనికి అది ఆధారం కాదు. కాబట్టి లేని నీవు నేనైనా నువ్వైనా ద్వయమే. నేను మాట్లాడాలన్నా మేను కావాలి, మీరు మాట్లాడన్నా మేను కావాలి. మేను లేకుండా మాట్లాడతామా? మాట్లాడలేము. అందుకని నాయన పరిపూర్ణం ఇట్టిదే అని 41వ కందపద్యంలో స్పష్టంగా తెలుసుకున్నారు కదా. సాక్షి, సత్యము, జ్ఞానము, ఆనందము ఏం చెప్పినప్పటికీ సృష్టికి కారణమైన వస్తువుతో మాట్లాడాల్సిందే తప్ప అందులో మాట్లేదు. కాబట్టి నువ్వు ఏం చెప్పినప్పటికీ దాని గురించి నేను తెలుసుకున్నాననేది సత్యం కాదు అని 41. తెలిసిన తర్వాత ఎట్టుండాలి నువ్వు అనేది 42. తెలిసిన తర్వాత నువ్వు అట్టిది ఇట్టిది అనరానట్టిది బయలు. ఏం తెలిసింది మనకు? అట్టిది ఇట్టిది అంటే అర్థం ఏంటంటే పూజారి వెంకటేశం అనే అబద్ధపు గుర్తు చేత. పేరు అర్థమవుతుందే చూడండి. పూజారి వెంకటేశం అనే అబద్ధపు గుర్తు చేత, శూన్యపు గుర్తు చేత ఏ మాత్రము తెలుసుకునేదానికి వీలు లేకుండా ఉండేదే బయలు. అది గుర్తెరగదు, దాన్ని దీంతో గుర్తెరిగేదానికి కాదు. ఎట్టి నిర్ణయములు చేయదది. అది స్వతసిద్ధమైన పరిపూర్ణము. అందులో లేకతోచినటువంటి అబద్ధపు గుర్తే మాట్లాడుతూ ఉండేది అనుచు తెలిసి. ఏమనుచు తెలిసి అందులో బాగా గమనించండి. దీనికి మూలం లేదని తెలుసండి.
పరిపూర్ణములో ఎరుకకు మూలము లేదని తెలిసి, అంటే తెలిసి అనేదానికి అది అర్థం. ఆ మీదట అంటే తెలిసిన తర్వాత ఉండేటువంటి నువ్వు, తెలిసిన తరువాత అవగాహన అయినటువంటి నీవు, ఈ నీవు అనే పదం ప్రధానమని నేను ప్రారంభంలోనే చెప్పాను. ఈరోజు 42వ కంద పద్యంలో నీవు అనేది ఏంటినంటే పై విధముగా గుర్తించిన నీవు. 40 కంద పద్యాలు పూర్తిగా అవగాహన చేసుకొని సద్గురువుని చేరి విచారించి గురువు ద్వారా కృష్ణ ప్రభువు తత్వాన్ని, గురుతత్వాన్ని తెలుసుకున్న నీవు, విచారించిన నీవు, సచ్చిదానందము భ్రాంతి ఏనని తెలిసిన నీవు, ఆ విధంగా గుర్తించినటువంటి నీవు ఇంకా నువ్వు అట్టిది ఇట్టిదని నువ్వు గాన తెలుసుకునే ప్రయత్నం చేసావంటే ఇంకా నువ్వు తెలుసుకోలేదని అర్థం. కాబట్టి తెలుసుకున్న దానికి ప్రూఫ్ ఏంటి అంటే చెప్తాడు. ప్రూఫ్ చూడండి, తెలుసుకున్న దానికి ప్రూఫ్ చూడండి. దానిని అంటే పై విధంగా గుర్తించబడినటువంటి పరిపూర్ణాన్ని అరయకుమెప్పుడు, అది కదా చివరి పదం. అరయకుము అంటే పరిపూర్ణాన్ని కాదు నువ్వు పరిశీలించాల్సింది, అందులో ఎరుక లేదని తెలిసినను వదిలి ఉండాలి. ఈ వదిలి ఉండాల్సింది ఎట్ట అనేది తర్వాత పద్యానికి వస్తుంది. దానిని అరయకుము అంటే పరిశీలించు. కానీ అరయు అని చెప్పాడు ప్రారంభంలో. అరయడము అంటే పరిశీలించడము, వెరిఫికేషన్, పరిశోధన. అరయడం అంటే అది, ఈ అరయడం అనేది భారతంలో నుంచి తీసుకున్నారు కృష్ణ ప్రభు. కారమతింగవీంద్రులు ప్రసన్న కథా కలితార్థ యుక్తిలో నారసిమేలు. ఆరసి అంటే కవులైతే లోతుభావాన్ని పరిశీలించి తెలుసుకుంటారు, కానీ మిగతా వాళ్ళు నా రచనలో సౌష్ఠవాన్ని తెలుసుకుంటారు అంటాడు. ఇక్కడ అరసి అనే పదానికి అర్థం ఏంటంటే దేన్ని అరయాలనేది చాలా ముఖ్యమైన విషయం అండి. అరయడం అంటే పరిశీలించడము, పరిశోధించడము, ఎంక్వైరీ, విచారణ. దేన్ని విచారించాలా అని మనకు ప్రశ్నించినప్పుడు గురువాక్యంలో చూడాలి దేన్ని ప్రతి దానికి గురువాక్యంలోనే ఆన్సర్ ఉంటుందండి. ఒకసారి చూద్దాం. మనకు ఏం చెప్పారు? పరమ పురుషుడును లేనిది ఎరుకయు కలదు అరసి. దేన్ని అరేయమన్నారు? అదే పదం ఇక్కడ కూడా. పరిపూర్ణం ఉంది, అందులో లేనెరుక ఉంది. ఇప్పుడు పరిశీలించాల్సింది లేనెరుకను, ఉందా లేదా అని పరిశీలించాల్సింది లేనెరుకను. ఉండే పరిపూర్ణాన్ని కాదు అనేది ఇక్కడ ప్రధానం అండి. కాబట్టి దీన్ని సంక్షిప్తంగా భావం చూద్దాం. గుర్తిరిగే తెలివి చేత ఎలాంటి నిర్ణయము చేయరానిదై ఉన్నటువంటి పరిపూర్ణమును గురు సూచన ద్వారా దృఢపరచుకుని, ఇది చాలా ముఖ్యం. నాకు నేను తెలుసుకునే వీలు లేదు. సద్గురు సూచన ద్వారా, సాజన్మ సాకార సద్గురుమూర్తి చేస్తున్నటువంటి సూచన ద్వారా ఉన్న పరిపూర్ణాన్ని దృఢపరచుకుంటే అప్పుడు వెంటనే ద్వంద్వ పద్ధతిగా, నిన్న చెప్పిన దానికి ఇది ఇక్కడ ద్వంద్వ పద్ధతిగా నువ్వు నేను ప్రశ్నించాలంటే ఆన్సర్ చెప్పేవాడు ఒకడు ఉండాలా, ప్రశ్నించేవాడు ఒకడు ఉండాలి, ఇద్దరు కావాలా. కానీ నువ్వు సమాధానమై ఉండవని కదా చెప్తా ఉండేది. ప్రశ్నించే నేను లేను, నువ్వు ఆల్రెడీ సమాధాన స్వరూపమై ఉంటావు. కాబట్టి ఇప్పుడు అర్థమైపోయి ఉండాలి మీకు. ఇంకా అంతే, సమాధానమైన స్వరూపం, సమాధానమైన స్థితిలో ఓకే. సమాధానమైన స్వరూపంలో ప్రశ్న ఉండదు. అదే నేను చెప్పేది. మీరు ఎప్పుడైనా ప్రశ్నిస్తారనుకోండి, నేను చెప్పేది ఆన్సర్ మీ నుంచే. సద్గురు వాక్యం అంటే ఎక్కడనో కాదు, ఆయన మీలోనే. మీలో ఎవరైతే ప్రశ్నించారో ఆయన నుంచి సమాధానం చెప్పి ఇప్పుడు అర్థమైంది అని ఎప్పుడు అంటారు? ఎవరికైతే అర్థం కాలేదు వాళ్ళకే అర్థమయ్యేది కూడా. కాబట్టి ఈ పరిపూర్ణమును గురు సూచన ద్వారా దృఢపరచుకున్నప్పుడు ద్వంద్వ పద్ధతిగా గుర్తిరుగుతున్నటువంటి నీవు నేను అనేటువంటిది గాని
పిండము బ్రహ్మాండము అనే గుర్తు గాని, ప్రత్యేగాత్మ పరమాత్మ అని గాని ఈ ద్వంద్వ రీతిగా ద్వయ పద్ధతిలో గుర్తెరుగుతున్నటువంటి మూలము లేని ఈ గుర్తెరిగే శరీరాన్ని వదిలి ఉంటే సరిపోతుంది. ఆ వదిలి ఉండడం ఎట్లా అనేటువంటి విషయాన్ని మనకు తర్వాత 43వ కంద పద్యంలో తర్వాత ఎపిసోడ్లో తెలుసుకున్నామండి. రచయితకు ధన్యవాదాలు తెలియజేస్తూ మనం ఇప్పుడు జ్ఞాన యజ్ఞం 934 రోజు రెండవ భాగంలో దైవాసుర సంపదలో అసుర సంపదలో ఉన్నాం. అసుర సంపదలో 9వ శ్లోకం. ఎవరిని గురించి తెలుసుకుంటున్నాం మనం 9వ శ్లోకంలో అంటే నష్టాత్ములను. నష్టాత్ములు ఈరోజు హెడ్డింగ్ నష్టాత్ములు అన్నమాట. శ్రీ భగవానువాచ ఏతాం దృష్టిం అవష్టభ్య నష్టాత్మానో అల్పబుద్ధయః ప్రభవంతి ఉగ్రకర్మాణః క్షయాయ జగతో అహితాః అహితాః. హిత అంటే మంచి చేయడం, హిత అంటే మంచి. విసర్గ అనేది ఎందుకు పెడతారు యాక్చువల్ గా? ముగింపు కోసం పెడతారా అర్థం అవుతుంది? కాదండి, పదాన్ని విభజన కోసం, విభజించుకున్నట కొరకు. అంటే మూసిందని చెప్పడానికి లేకపోతే అర్థం అనుకోవాలా? సంస్కృతంలో సంస్కృత భాషా శైలి, సంస్కృత భాషా శైలిలో పదాన్ని విభజించుకోవడానికి విసర్గం పెట్టి చూపిస్తారు. అదనమాట. ఎందుకంటే పదాన్ని విభజించే కలిపి రాసేది వాళ్ళు ఛందస్సు కోసం కలిపి రాసేస్తారు. అర్థం కావడం కోసం విభజించుకునేటప్పుడు విసర్గలు పెట్టి విభజిస్తారు. సింపుల్లో అయితే అదే లాస్ట్ కాబట్టి అక్కడ విసర్గం పెట్టేస్తారు. నష్టాత్మానో ఇందులో మొదటి విసర్గం ఎక్కడుంది మనకంటే నష్టాత్మ నా దగ్గర ఉంది. అదే చెప్పాను. నష్టాత్మానోల్ప బుద్ధయః అని చదవలేం కాబట్టి నో అనే దగ్గర విసర్గం ఉంది. నో అనే దగ్గర విసర్గం ఉందండి. దాన్ని నహ అని పెట్టి అల్ప బుద్ధయ అని పెడతారు. ఎందుకు అంటే నష్టాత్మానః అదొక పదం, అల్ప బుద్ధయః ఇదొక పదం. ఈ రెండింటిని కలపడం కోసం అక్కడ ఓత్వం పెట్టారు. దాన్ని విడదీసి చూపించడం కోసం ఇక్కడ విసర్గం పెట్టారు. నెక్స్ట్ ఓత్వం వచ్చిన చోట ఆ రెండో అనే గుర్తుంటది. అది ఆ అనేటువంటి స్వరం అక్కడ వస్తుంది అని అర్థం. అది క్లియర్. అది చాలా మంది కన్ఫ్యూజన్ అవుతుంది. అవునండి, రెండు మరో గుర్తుంటది ఉండదు దీంట్లో కూడా. అవును, ఉంది గుర్తు. సాంస్క్రిట్ లో చాలా ఇంపార్టెంట్. అది కాబట్టి నేను తెలుగు మాస్టర్ కాబట్టి నాకు కూడా సంస్కృతి గురించి అంతగా తెలియదు. భగవద్గీత కోసం తెలుసుకున్నాను. చూడండి, ఇప్పుడు ప్రతిపదార్థం చూద్దాం. చూడండి, ఏతాం దృష్టిం అంటే నిన్నటి వరకు అంటే 8వ శ్లోకం వరకు మనం చూసినట్లయితే అసుర సంపద గురించి 3వ శ్లోకం ఇది. మొదటిదేంటి? ప్రవృత్తించ నివృత్తించ జనాన విదురాసురాహ శౌచం నాపిచాచారో నా సత్యం తేషు విద్యతే. వీళ్ళకు శుభ్రమైన ఆలోచన, శుచి, శుభ్రత, ఇది చేయదగిన పని, ఇది చేయకూడని పని కానీ అనేటువంటి ఆలోచనే ఉండదు. వీళ్ళు అజ్ఞానులు. ఎప్పుడు అసత్యాన్నే పలుకుచు, భౌతికమైనటువంటి దానికి ఆధారం లేదని చెబుతూ, కనిపించే వస్తువు మాత్రం ఆధారం అని చెబుతూ, కన్ఫ్యూజన్ లో ఉన్నామనేటువంటి కన్ఫ్యూజన్ లో ఉన్నామనే సందేహమే లేకుండా మేము పెద్ద క్లారిటీలో ఉన్నామనే భ్రాంతిలో ఉంటారు వీళ్ళు. ఇటువంటి వారు ఏతాం అంటే పై 2 శ్లోకాల్లో చెప్పినటువంటి దృష్టి అని అర్థం. అంటే ఏతాం దృష్టిం అంటే ఈ మిథ్యావాదులు, నాస్తిక దృష్టిని కలిగిన వారు. నాస్తిక దృష్టిని కలిగిన వారు అంటే ఏంటంటే దేవుడు లేదని వాదించేవారు. దేవుడు లేదని వాదించేవారు వీళ్ళు ఏతాం దృష్టిం అవష్టభ్య ఇటువంటి మనస్తత్వాన్ని అలవాటు చేసుకుని, అవష్టభ్య అంటే అలవాటు చేసుకుని,
నష్టాత్ములవుతున్నారండి. నష్టాత్మనః అంటే వీళ్ళు ఏం చేస్తున్నారంటే జన్మను వృధా చేసుకుంటున్నారు. మానవ జన్మ సామాన్యంగా వస్తుందా? అరుదుగా వచ్చినటువంటి మానవ జన్మని వీళ్ళు ఆత్మానః చూడండి, తమ స్వభావాన్ని తామే నష్టం చేసుకుంటున్నారండి. అది ఇక్కడ నష్టాత్మనః అంటే అతనిలో అందరిలో ఉండే పరిపూర్ణం అతనిలో కూడా ఉండలా? కాస్త ప్రయత్నం చేస్తే తెలుసుకోకూడదా? వీళ్ళు ఏం చేస్తున్నారంటే నష్టాత్మనః జీవితాన్ని వృధా చేసుకుంటున్న వారు అవుతున్నారు. ఏం చేస్తున్నారు చేసుకోనంటే అల్పబుద్ధయః మందబుద్ధులుగా తయారైపోతా ఉంటారు. ఏం చేయమంటారు చెప్పండి? ఇటువంటి వాళ్ళ వల్ల సమాజానికి అహితః, సమాజంలో వీరి వల్ల నష్టం ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. కానీ వీళ్ళు ఏదో సాధించినట్టు ఫీల్ అవుతూ ఉంటారు. ఈ మిథ్యాచారులు చూడండి, వీళ్ళు నాస్తికులు నంబర్ 1, నాస్తికత్వాన్ని అవలంబిస్తున్నారు నంబర్ 2, తనను తానే జీవితాన్ని లేదా జన్మను వృధా చేసుకుంటున్నారు నంబర్ 3, వీరిని అల్పబుద్ధులు అంటారు నంబర్ 4. నెక్స్ట్ అహితః అంటే వీళ్ళు ఏం చేస్తున్నారంటే వీళ్ళ యొక్క జ్ఞాన లేమి చేత, వీళ్ళ మందబుద్ధి చేత, వీళ్ళ అజ్ఞానం చేత సమాజాన్ని నాశనం చేస్తున్నారండి. ఎటువంటి పనులతో తెలుసా? ఉగ్ర కర్మాణః, క్రూరమైనటువంటి కర్మలు ఆచరించుట చేత, జగతః క్షయాయ, జగత్తు యొక్క వినాశనము కొరకే, సమాజంలో నష్టం కలిగించేదానికి ఇటువంటి వాళ్ళు ఖచ్చితంగా ఒక క్లాస్ కి 4-5 మంది వస్తా ఉంటారు. నా జీవితంలో 23 ఏళ్ళుగా చూస్తానే ఉన్నారు. ఒక క్లాస్ కి ఒక 4-5 మంది ఉంటారు వీళ్ళు బ్యాచ్. ఎట్టయినా వీళ్ళు పక్కన అయినవన్నీ చెడగొడుతూనే ఉంటారు. మీ జీవితంలో కూడా చూసే ఉంటారు. అవును, ఉంటారండి, మంచి చెడు ఉంటుందిగా. అట్లా అనమాట. ఇట్లా వీళ్ళు జగతః క్షయాయ ప్రభవంతి. వీళ్ళు దేనికి సమర్థులవుతున్నారంటే, ప్రభవంతి అంటే సమర్థులవుతున్నారు. దేనికి? ఎదుటి వ్యక్తిని అవమానించడానికి సమర్థులవుతున్నారు. 10 మందిలో వీళ్ళేదో సాధించామని ఫీల్ అవ్వడానికి సమర్థులవుతున్నారు. కాబట్టి అసంబద్ధమైన ఇటు మిథ్యావాదం చేత ఈ యొక్క భౌతికవాదులు, వీళ్ళనేమంటారు? భౌతికవాదులు, హేతువాదులు కాదు. భౌతికవాదులు అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోండి, అది విషయ ప్రపంచంలో మునిగిన వాళ్ళు అంతేదా. సైన్స్ మాత్రమే వీళ్ళకి నిజం, అంతే. ఆధ్యాత్మికం అబద్ధం వీళ్ళకి. వీళ్ళు ఆధ్యాత్మికాన్ని నమ్మరు. కాబట్టి నాస్తికుల్ని గురించి కూడా భగవద్గీతలో చర్చించారు అనేటువంటి విషయం నాకు మీ వల్లే అర్థమవుతాను. అంటే అర్థం ఏంటంటే ఈ నాస్తిక లక్షణాన్ని మనం కలిగి ఉండకూడదు అని అర్థం. ఇప్పుడు నాస్తికుల్ని మనం డిబేట్కి పిలవని అవసరం లేదు. నాస్తికుల్ని డిబేట్కి పిలిచేవాడు ఆస్తికుడు అనుకుంటాడు కదా, ఆ పని అవసరమే లేదు. ఎందుకంటే ఆస్తికుడు పోయి నిజంగా ఆస్తికుడు అయితే వాడిని పిలవాల్సిన అవసరం ఏముంది నాయన? అవును. ఆస్తికుడు నాస్తికుడిని కూర్చోబెట్టినామంటే మనం, నాస్తికుడు దేవుడు లేడని వాదిస్తాడు, ఆస్తికుడు దేవుడు ఉన్నాడని వాదిస్తాడు. ఒక రాసుకొని చూసుకోండి, నాస్తికుడు దేవుడు లేడని వాదిస్తాడు, మొదటి పదం చూసుకోండి. ఆస్తికుడు దేవుడు ఉన్నాడని వాదిస్తాడు, రెండో వాక్యంలో మొదటి పదం చూసుకోండి. ఏమన్నా చూసినారా? గమనించినారా? మళ్ళీ చెప్పేదే నాయనే కాదండి. చూడండి, నాస్తికుడు వాదించే వాక్యం చూడండి, దేవుడు చెప్తున్నారా? శ్లోకంతో కనెక్ట్ చేస్తారా? ఓకేనండి, చూసుకోండి. దేవుడు లేడు నాస్తికుడు అండి, దేవుడు ఉన్నాడు ఆస్తికుడు అండి. వీళ్ళిద్దరి వాదనలో మొదటి పదం ఏంది? దేవుడు. మరి రెండిట్లోనూ దేవుడు ఉన్నాడు కదా, ఇప్పుడు వాదం అవసరం ఏముంది? కాబట్టి లేడు అని వాదించే పని లేదు,
ఉన్నాడని వాదించే పని లేదు. ఎందుకంటే వీళ్ళిద్దరూ లేకపోయినా దేవుడు ఉన్నాడు కాబట్టి నిత్య సత్య శాశ్వతమైన స్వతసిద్ధమైనటువంటి దైవానికి ఒకరు వాదిస్తేనే ఉన్నాడా, ఒకరు వాదించకపోతే లేడా. కాబట్టి వీళ్ళు ఏం చేస్తారంటే అసంబద్ధమైన ఇట్టి మిథ్యావాదము చేత భౌతికవాదులు నాస్తికులు ఆత్మను గూర్చి తలంపరు. ఇంకొకటి ఆస్తికుడు కూడా ఆత్మను గురించి తలంచిన అవసరం లేదు, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే నిజమైన ఆస్తికుడు అయితే నాస్తికుడితో వాదించడు. అది విషయం ఇక్కడ. ఆస్తికుడైనా నాస్తికుడైనా ఇద్దరిలోనూ ఉండేది ఒకే విధమైన దైవమా, రెండు రకాలు ఉన్నాయా? ఒకటే దైవం. మరి ఇంత స్పష్టంగా ఉండేటప్పుడు ఆ వాదన ఏంటికి? కాబట్టి భగవంతుని అస్తిత్వాన్ని మరి అనుమానించేవాడు లేక లేదని వాదించేవాడు నాస్తికుడైతే, ఉన్నాడని వాదించే ఆయన ఆస్తికుడు. వాదం అవసరం లేనివాడు పరిపూర్ణుడు. అది ముఖ్యమైన పాయింట్. కాబట్టి వాళ్ళు మందబుద్ధులు, అందరికి వాళ్ళు అపకారం చేసే క్రూరులు. వాళ్ళని వాదానికి పిలిచి చర్చ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. వారి శక్తి సామర్థ్యాలు పూర్తిగా ప్రపంచ వినాశనానికే పనికొస్తుంది. లేకపోతే రాజ్యాంగంతో పోలుస్తారండి భగవద్గీతని. ఏడకపోయేది నేను. రాజ్యాంగం అనేది ఒక కాలంలో ఏర్పడిందండి. భగవద్గీత ప్రబోధ కాలాతీతం కదా. భగవద్గీత పుస్తకం కాలంలో వచ్చింది అనుకుంటే భగవద్గీత పుస్తకం అనేది కాలానికి సంబంధించింది కాదండి. అందులో చెప్తాడు కదా, ఈ 4వ అధ్యాయం మొదటి శ్లోకంలో చెప్తారండి, గీత అంటే ఒక పుస్తకం కాదండి. భగవద్గీత అంటే అది సాక్షాత్తు మూర్తి భవించిన జ్ఞానం అండి. అది ఇమం వివస్వతే యోగం ప్రోక్తవాన్ అహం అవ్యయం. సృష్టికి ముందు జ్ఞాన సూర్యుడికి చెప్పబడిందండి. ఆ జ్ఞాన సూర్యుడికి చెప్పిన శ్రీ మహావిష్ణువు సాక్షాత్తు వికార రహిత విష్ణువు పరిపూర్ణుడు వచ్చి ఇప్పుడు మనకు బోధిస్తూ ఉండేదండి భగవద్గీత. రాజ్యాంగం కాలంలో ధర్మబద్ధంగా సమాజం నిర్వహించడం కొరకు రాసుకున్నది రాజ్యాంగం అండి. కలియుగంలో పరిపాలన కోసం అంబేద్కర్ గారు దీన జనుల్ని ఉద్ధరించడానికి రాసింది రాజ్యాంగం అండి. రాజ్యాంగం భౌతిక పరిపాలన కొరకు, భగవద్గీత అంతరంగిక పరిపూర్ణ దృష్టి కొరకు. కాబట్టి రాజ్యాంగం గొప్పదే, కానీ రాజ్యాంగం కాలములోనిది. కాలానుగుణంగా భగవద్గీతలో చెప్పినటువంటి సమానత్వం లోపించడం వలన, భగవద్గీతలో చెప్పినటువంటి మమాత్మ సర్వభూతాత్మ అనేటటువంటి సిద్ధాంతము లోపించడం వలన కొన్ని వందల సంవత్సరాల తరువాత భగవద్గీత బోధించబడిన కొన్ని వందల సంవత్సరాల తర్వాత సమాజం ఎట్లెట్లో ఉంటే అందులో అంబేద్కర్ అనే ఒక వ్యక్తి వచ్చి ఈ దీన జనుల్ని పేదల్ని ఉద్ధరిద్దామనే ఉద్దేశంతో రాసుకునింది రాజ్యాంగం. ఇది పరిపాలన కొరకు. కానీ భగవద్గీత అనేది కాలానికి అతీతమైంది. భగవద్గీతలో సూత్రాలని పాటించడానికి సమానత్వం కోసం ఆయన రాసింది రాజ్యాంగం. కాబట్టి భగవద్గీతను రాజ్యాంగంతో పోల్చవలసిన అవసరం లేదు. వారికి అంటే ఎవరికి అంటే ఈ నాస్తికులకి పూర్తిగా ప్రపంచ వినాశనానికి ఉపయోగపడే తెలివి మాత్రమే ఉంటది వాళ్ళు. మరి ఈ విషయాన్ని మనం జ్ఞానేశ్వరి ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారో చూద్దాం. 9వ శ్లోకం చూడండి. ఈ రీతిన తీసుకోండి, జ్ఞానేశ్వరి భగవద్గీత తీసుకోండి. ఇప్పుడు నాగేశ్వరరావు గారు రైట్ చూడండి. ఈ రీతిన ఈశ్వరుని ద్వేషించుట వలన భౌతికవాదులు నాస్తికులు ఈ ఆసురీ జనులు వ్యర్థముగానే నోటితో వచింపరాని మాటలు అంటుంటారు, పలకరాని మాటలు పలుకుతారు. అయినప్పటికీ వారికి ఏదైనా ఒక విషయము మనస్సున నిశ్చితముగా ఏర్పడిందని గాని లేదా మరొక సిద్ధాంతానికి సంబంధించిన వారని గాని చెప్పలేము. ఎందుకంటే వాళ్ళు చెప్పేటువంటి సిద్ధాంతం కేవలం భౌతికమైన నామరూపాలకు సంబంధించిందిగానే ఉంటది. నేను కరెక్ట్ గా చెప్పేసేది వాళ్ళ గురించే. నాస్తికుడు 24 మరుపులో ఉంటాడు.
ఆస్తికుడు 25, ఉమ్, జ్ఞాతగా ఉంటాడు. ఉమ్, సృష్టిని గురించినటువంటి ఆ కారణమైన వస్తువు అపరోక్షం అయి ఉండేవాడు ఆస్తికుడు, లేక 25 ఉమ్, మరుపులో ఉండేవాడు నాస్తికుడు, అయితే ఎరుకలో ఉండేవాడు ఆస్తికుడు. ఉమ్, వీళ్ళిద్దరికీ సంబంధం లేకుండా అంతటా ములుగు చెదనికి సంధి లేకుండా ఉండేవాడు పరిపూర్ణుడు. ఉమ్, క్లియర్ కూడా ఆ, చూడండి. లోకులు అంటే వీళ్ళు ఈ నాస్తికులండి, ఉమ్, బహిరంగంగానే వీళ్ళకు ఒక పేరు పెట్టారు, జ్ఞానేశ్వరి, పాషండులు. ఉమ్, పాషండవాదాన్ని నెలకొల్పి, ఉమ్, పాషండ మతం అంటే కూడా నాస్తికులే. ఉమ్, పాషండ మతం అనేటువంటి ఒక అభిప్రాయాన్ని నెలకొల్పి ఉమ్, ఉన్నారు. విన్నాం మనం కూడా యూట్యూబ్ లో. నేను నాస్తిక సంఘానికి అధ్యక్షుడు అంటాడు ఒక ఆయన. ఉమ్, దాన్ని బట్టే ఖుషి సినిమా తీశారు. ఉమ్, కాబట్టి వీళ్ళు బహిరంగంగానే ఒక వాదాన్ని, ఒక యూనియన్ ని నెలకొల్పి ఉమ్, జీవుల శరీరమున నాస్తికత్వం అనే ఎముకను గుచ్చి ఉమ్, ప్రజల్లో దేవుడు లేడనే వాదనను బాగా వీళ్ళు ఇంజెక్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తారట. ఉమ్, ఒక నిందనీయమగు పట్టణమును నెలకొల్పుతారు. ఉమ్, నిందనీయం అనమాట అది. ఉమ్, ఇట్టి స్థితిలో వాళ్ళకి ఇంకా సమాజంలో చెప్పబడినటువంటి నీతి సూత్రాలు వాళ్ళు పాటించరు. ఉమ్, స్వర్గము నరకము అనేటువంటి రెండు ఎందుకు పురాణ గ్రంథాల్లో చెప్పబడిందంటే, ఉమ్, మనుషులలో పాప భీతి ఏర్పడాలి, సమాజానికి నష్టం కలిగించకూడదు, అందరూ ధర్మంగా ప్రవర్తించాలనే దాని కోసం ఏర్పాటు చేసినటువంటి వాటిని ఉమ్, లెక్క చేయడు. ఉమ్, స్వర్గము పట్ల ఆదర భావము అంటే మంచి పనులు చేయడం పట్ల ఆదర భావం చూపించడు. ఉమ్, నరకమును గురించి భీతి గొల్పేటువంటి మనోవృత్తి అనేటువంటి అంకురమే రాలి భస్మమై ఉంటాయి వాడికి. ఉమ్, వాడికి పాప భీతి ఉండదు. ఉమ్, అసలు పాపము పుణ్యం అనేటువంటి వాటి విచక్షణే ఉండదు అతనికి. ఉమ్, ఈ విచక్షణ సత్వగుణం వల్ల వస్తుంది. ఉమ్, వాడు ఎప్పుడు రజోగుణానికి తమ గుణానికి సంబంధించిన వాడు కాబట్టి వాడికి ఈ యొక్క ఆలోచన రాదు. ఉమ్, కాబట్టి సకుడమైనటువంటి కావూరి నాగేశ్వర ప్రసాద్ గారు కొద్దిగా జాగ్రత్తగా మీరు విన్నట్లయితే ఉమ్, వీళ్ళని గురించి చెప్తా ఉండేటువంటి ఆ పోలికలు ఎంత ఎంత నీచంగా ఉన్నాయో గమనించండి. ఉమ్, ఆ ఆసురీ ప్రజలు మురికి గుంటను పోలి ఉండేవారు. ఉమ్, మురికి గుంట జ్ఞానేశ్వర చెప్తున్నాడండి, మళ్ళీ నన్ను ఇన్వాల్వ్ చేసుకున్నారు. ఉమ్, ఆ ఆసురీ ప్రజలు మురికి నీట గుంటను పోలి ఉండేవాళ్ళు. ఉమ్, ఈ శరీరంలో చిక్కుకొని ఈ శరీరంలో మాట్లాడుతున్నటువంటి సమయంలోనే వాళ్ళు ఆ శరీరంలో, మీరే చెప్పారు ఇంతకుముందు, విషయములనే బురదలో బంధించబడి ఉన్నట్టుగా చూడండి. ఉమ్, వాళ్ళు విషయములు అనే బురద వాళ్ళది. ఆ, అంటే శబ్ద స్పర్శ రూప రసగంధాలకు బంధితులైన. ఉమ్, మరి అటువంటి వాళ్ళకి మనం చెప్తే ఎట్టింటారు, లేనిదే ఉన్నట్లు భ్రమింపజేస్తుంది, భ్రమరూపమైనట్టి ఎరుకకు ఉనికేది అని ప్రశ్నించినాం అనుకోవాలి. నేను వాడు చెప్తాడు అనమాట, ఇదే కదా ఎరుకకు ఉనికి, ఉండదు కదా, పదార్థం ఉంది కదా, నామరూపాలతో ఉంది కదా, ఇదే నిజం అంటాడు. కాబట్టి వీళ్ళు శబ్దస్పర్శ రూపరసగంధాలనే విష వలయంలో వాళ్ళు, అది విషయం కాదు, విషమని వాళ్ళకి తెలియదండి. అష్టావక్ర గీతలో చెప్తారు, విషయములను విషము వలె భావించి వదిలిపెట్టి జనక మహారాజా అంటారు. విషయములు 5 కూడా విషము లాంటివండి. నిజంగా విషం అయితే ఒకే కాటుకి ఒకేసారి చంపుతారు, కానీ విషయాలు ఎన్ని జన్మలకైనా చంపుతానే ఉంటదండి. కాబట్టి వాళ్ళు ఆ విషయ వలయం అనే బురదలో బంధించబడి ఉన్నట్లుగా మనకు కనిపిస్తారు. ఆస్తికుడు వెళ్ళి వారితో వాదన చేయకూడదు. ఆస్తికుడు పరిపూర్ణ గురువుని ఆశ్రయించి జన్మరహిత జీవన విధానాన్ని గడపాలంతే. అందరినీ మార్చేయలేం మనం. సాధన సంపద కలిగి నీ దగ్గరికి వస్తేనే చెప్పాలా, అంతేగాని తగుదునమ్మా అనేసి వాళ్ళని కూర్చోబెట్టుకొని మైకుల్లో వాళ్ళకి వీళ్ళకి కలిపి ఇద్దరికి డిబేట్ పెడితే ఊరికే ప్రపంచ సమాజంలో గలాటదా అవుతుంది అంతే.
వాళ్ళతో వాదన అవసరం లేదు. అదండి. కాబట్టి వీళ్ళు ఎలాంటి వాళ్ళు అనేదాన్ని కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారు జ్ఞానేశ్వరి. చూడండి, ఏదైనా ఒక జలాశయము అంటే ఒక చెరువులో నీళ్ళు ఎండిపోతా ఉంది అనుకో, దాని యందు నివసించేటువంటి ఆ చేపలకే ఇంకా కొద్దిగా నీళ్ళే ఉంది, ఇంకో 4 రోజులు పోతే ఎండిపోతుంది అనుకో. అప్పుడు ఆ చేపల్ని చూసి ఆ పల్లె ప్రజలు వచ్చి ఏక త్రితుల గురీతిన వాళ్ళని ఇటు చూడండి అంటాడు జ్ఞానేశ్వరి. నేను మీకు ఇందాక వాళ్ళతో వాదన పెట్టుకోవద్దన్నాను కదా, అయితే వాళ్ళని ఎటు చూడాలంటే ఇటు చూడాలంట. మీరే చెప్పండి, కొద్దిగా నీళ్లు తక్కువ ఉండేటువంటి చెరువులో చేపలు ఎక్కువ ఉన్నాయనుకో, నీళ్ళు తగ్గిపోయినాయనుకో, ఎవరైనా పట్టుకోకపోయినా ఆ చేపలకి పోగాలం దాపురించింది, అంతేనా కదా? అవునండి. కాలమా పోగాలమా? కాలంలోనే పోగాలం. 2 పదాల్లోనూ కాలమే ఉండేది. కాలంలో తయారైనటువంటి ఆ చేపలు ఇంకా కొద్ది రోజులు పోతే పాపం ఈ చేపలన్నీ చచ్చిపోతాయి కదా అని విచారం వెలిబుచ్చుతారు అంతే. అంతేగాని ఆ చేపలు ఎవరన్నా కాపాడతారా? అట్ట వాళ్ళని గుమ్ముని వాళ్ళ పైన ఒక దయ చూపించి వదిలేయండి, వాళ్ళతో వాదన పెట్టుకోబాకండి. లేదా వాళ్ళు తెలుసా, దాన్ని ఇంకొంచెం దగ్గరగా చెప్తాడు. చావు దగ్గరకు వచ్చేసినప్పుడు హాస్పిటల్లో ఏం చెప్తారు మనకు? ఏమయ్యా బతికే ఉన్నాడు కదా, ట్రీట్మెంట్ చేయి అంటాం మనం. సార్ ఇంటికి తీసుకోండి సార్, కొద్ది రోజుల తర్వాత పోతారు, ఇంకా హాస్పిటల్ వద్దు సార్ ఇతనికి అని చెప్పేస్తారు వాళ్ళు. అట్టకు బాధించాలి అంతే. ఏం చేయమంటారు చెప్పండి? అంటే వాడు మళ్ళీ జన్మకు సిద్ధంగా ఉన్నాడు, నమ్మడు వాడు చెప్తే. ఇంకా వదిలేయడం, వాళ్ళతో మాట్లాడబాకండి. మరణ సమయం వచ్చినప్పుడు అనేక విధమైన వ్యాధులు తలెత్తింది అనుకో, డాక్టర్ ఏం చెప్తాడు? ఈ రిపోర్ట్లన్నీ చూస్తాడు. కొద్ది రోజులు మీ ఇంట్లో పెట్టండి సరిపోతుంది, మళ్ళీ పోస్ట్ మార్టం ఈ కథ అంతా ఎందుకు? హాస్పిటల్లో పోయిందంటే మళ్ళీ మీరు శవాన్ని తీసుకుపోయేదానికే టైం పడుతుంది. దయచేసి భద్రంగా ఉండేటప్పుడు ఇంటికాడ పెట్టేసి అటు 2 తులసి నీళ్ళు అటు పోసుకుంటా ఉండండి, ఇంట్లోనే పోతుంది. మీరు హాయిగా దాన కార్యక్రమాలు జాగ్రత్తగా చేసుకోండి, అనవసరంగా హాస్పిటల్ ఎందుకు తెలుసుకుని కొంచెం ముందే చెప్పేస్తారు మనం. అట్లా వీళ్ళని చూసి వీళ్ళు మరుజన్మకు సిద్ధంగా ఉండరు కాబట్టి వీళ్ళతో మనకు వాదన అక్కర్లేదని గమ్మున ఉండండి, వాళ్ళ జోలికి పోబాకండి అని ఎవరు జ్ఞానేశ్వరి చెప్తున్నారండి. వీళ్ళు ఎందుకు పుట్టారో చెప్తున్నాడు. విశ్వ వినాశనమునర్చుటకే ధూమకేతువు ఉదయించు రీతిన. విశ్వ వినాశనము, ధూమకేతు అంటే అర్థం ఏంటంటే తోక చుక్క, అంటే సమాజంలో ఉండేటువంటి ఒక భ్రాంతి అది. తోక చుక్కను చూస్తే సమాజానికి అరిష్టము అని అంటూ ఉంటారు అన్నమాట. ఆ విధంగా వీళ్ళు సమాజానికి ఒక అరిష్టం లాంటి వాళ్ళు. వీళ్ళు లోకుల్ని సంహరించట కొరకు ఈ అసురీ ప్రజలు జన్మిస్తారు. వీళ్ళ పుట్టుకే అమంగళం. ఏం చెప్తారు చెప్పండి? ఆయన అంటాడు, వీళ్ళ పుట్టుకే అమంగళం అనే బీజం నాటినప్పుడు దాని నుంచి మరి మంచి గుణాలు ఎట్టొస్తాయి? ఈ అసురీ మనుషులు అనే వాళ్ళ ఆ బీజం, వాళ్ళ బీజమే రాక్షస బీజం. ఏం చేయమంటారు చెప్పండి? అందుకని నేను మనకు చెప్పారు ఏమని అంటే, అది మద్యాన్ని నిలువ ఉంచేటువంటి పాత్ర పవిత్రం చేసేదానికి మొదలైతుందే. కళ్ళుకుండా ఎన్నిసార్లు కడిగితే మళ్ళీ అది మంచి వాసన వస్తుంది చెప్ప? అమ్మగారు వేడి నీళ్ళు పోసి కడిగారు లేదా? ఆ కళ్ళుకుండనే ఇప్పుడు పాలు నిన్న బాటిల్ ఇచ్చారండి, 1 లీటర్ పాలు. ఆ బాటిల్ అమ్మగారు సాయంత్రం మీరు వేడి నీళ్లు పోసి కడిగి పెట్టేసేయండి, రేపు తెల్లారితో మళ్ళీ ఆ బాటిల్ నేను ఉపయోగించుకుంటానని అన్నారు పాలయన. అది పాలు పోసినటువంటి బాటిల్. అదే విధంగా కళ్ళు పోసినటువంటి బాటిల్ కూడా కుదురుతుందే? ఎందుకని? దాంట్లో ఒకసారి ఆ బీజం పడిన తర్వాత ఇంకా దాన్ని ఎన్ని కడిగినా పోదు. ఎందుకంటే ఇప్పుడు కళ్ళుతో నిండిపోయి మద్యం ఉంచినటువంటి పాత్ర పవిత్రం ఎట్టయితుంది? మద్యం ఉంచినటువంటి పాత్ర పవిత్రం ఎట్టయితుంది? కాబట్టి వీళ్ళు ఎట్లాంటి వాళ్ళు అంటే, అగ్ని ఒకసారి ఇప్పుడు అడవిలో ఒక్కొక్కసారి మన ప్రమేయం లేకుండా అంటుకునేస్తారు. అడవిలో ఒక్కొక్కసారి చెట్టుకు చెట్టు రాసుకొని
అగ్ని స్టార్ట్ అయిపోతుంది. ఉమ్, ఇంకా దానికి తెలీదు ఏమేమి కాలుస్తున్నామో, ఎన్ని ప్రాణాలు తీస్తున్నామో దానికి తెలియదు. తెలీదు. ఉమ్, వీళ్ళు కూడా అంతే, ఉమ్, ఏం ఆలోచించరు. ఉమ్, అగ్ని మనడం ప్రారంభించినప్పుడు వెనక ముందు ఆలోచించకుండా కాల్చుకుంటా పోతుంది. అంతే. అగ్నిలో ఉన్నాడు, కోపంలో ఉన్నాడు, ఒకటే. ఉమ్, ఏం వేసినా కాలుస్తుంది. ఉమ్, అగ్ని మండుతా ఉండేటప్పుడు ఉమ్, అందులో మామూలు కట్టెలు పెట్టినా కాలుతుంది, భగవద్గీత పుస్తకం వేసినా కాలిపోతుంది. అవునండి. అది దానికి ఓహో ఇది పవిత్రమైన భగవద్గీత కదా, దీన్ని కాల్చకూడదు, దీన్ని నాలో వేయబాకండి అని మనకు చెప్తాదే. ఇక విశేషం అనేది దానికి ఉండదు. అట్ట వీరి కథ, అట్ట వీరి కథ. ఉమ్, ఈ రీతిన వీరు కూడా తమ ఇష్టం వచ్చిన రీతిన ప్రవర్తిస్తారు. ఉమ్, నీతి విరుద్ధమైన ఆచరణ చేస్తుంటాడు. ఉమ్, కానీ నేను నీతి విరుద్ధమైన ఆచరణ చేస్తున్నాను అని వాడికి తెలుస్తుందే? లేదు. వాడికి తెలీదు. ఉమ్, ఈ విషయం గురించి కూడా కొద్దిగా ఒక్క బిందువు అంతా కూడా ఆలోచించడం. ఉమ్, ధోరణే వాడిది. ఉమ్, ఇక వీరు తమ ఈ నింద్య ఆచరణమును గురించి, ఉమ్, నింద్య ఆచరణ, వీళ్ళ ఆచరణ ఎలాంటిది? నింద్యమైన ఆచరణ. ఉమ్, అంటే సమాజము ఏవగించుకునేటువంటి రకంగా ఉంటది వీళ్ళు. ఉమ్, పూర్తిగా కోరిక పైనే ఉంటారు వీళ్ళు. ఉమ్, తన మనసులో అనుకున్న కోరిక తీర్చుకునేటువంటి ఆ మైండ్ లో సెట్ లోనే ఉంటాడు వాడు. ఉమ్, ఈ నింద్యాచరణం గురించి ఎంత అభిమానముతో అభినందనమును ప్రశంసను వస్తారో వీళ్ళు. ఉమ్, అది రైట్ అంటాడు వాడు. ఉమ్, నేను చేస్తాను రైట్ అంటాడు వాడు. ఉమ్, ఇప్పుడు ఎంత స్పష్టంగా చెప్తాడు చూడండి. ప్రశంసను వస్తారో అది కూడా ఇప్పుడు తర్వాత శ్లోకంలో శ్రీకృష్ణ భగవానుడు ఎక్స్ప్లెయిన్ చేస్తారు చూడండి. ఉమ్, ఏమంటారంటే, కానివ్వండి చూడండి. కామమాశ్రిత్య దుష్పూరం, కామం ఆశ్రిత్య దుష్పూరం దంభమాన మదాన్వితాః, దంభమాన మదాన్వితాః, మోహాద్ గృహీత్వా అసద్గ్రాహాన్ అసద్గ్రాహాన్ ప్రవర్తంతే అశుచివ్రతాః. ప్రవర్తంతే అశుచి వ్రతాః. ఆ రెండు లాగా చూడండి. శుచి సు ముందర. అవునండి. అందుకని అశుచి అంటే అసహ్యించుకునే గుణములు కలిగినటువంటి వాళ్ళు వీళ్ళు. అది వాడేమంటాడు? అది రైట్ అంటాడు. కామమాశ్రిత్య దుష్పూరం దంభమాన మదాన్వితాః, మోహాద్ గృహీత్వా సద్గ్రాహాన్ ప్రవర్తంతే అశుచివ్రతాః. అంటే వీళ్ళు దంభ మాన మదముతో నిండినవాడు. దంభము మానము అంటే మనం ఈ అధ్యాయంలోనే చూసాం కదా. దంభో దర్పో అభిమానశ్చ క్రోధః పారుష్యమేవ చ అజ్ఞానం చాభిజాతస్య పార్థ సంపదమాసురీం. 4వ శ్లోకం. వీడు దంభి, దంభము దురభిమానము దీంతో కూడినవాడు కాబట్టి వీడికి అగ్నికి ఎట్లయితే నెయ్యితో మండుతున్న అగ్నిని ఆర్పలేమో వీడి కోరికను కూడా మనం అట్లా ఆర్పలేము. వీడి కోరిక ఎలాంటిదంటే దుష్పూరము. ఈ దుష్పూరము మీకు 3వ అధ్యాయం శ్లోకం నెంబర్ 39లో ఉండదు చూడండి. దుష్పూరం అంటే వీళ్ళ కోరిక ఎలా ఉంటుందో అక్కడ అర్జునుడు అడిగిన ప్రశ్నకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. దుష్పూరము అంటే 3వ అధ్యాయం 3వ అధ్యాయం అండి. ఇది 2వ అధ్యాయం అనుకుంటా. ఇదే దుష్పూరేణ అనలేనచ చూడండి. అంటే చిత్రం ఏంటంటే ఆవృతం జ్ఞానమేతేన జ్ఞానినో నిత్య వైరినా కామరూపేణ కౌంతేయ దుష్పూరేణ అనలేనచ. అనలం అంటే అగ్ని. మండుచున్న అగ్గికి నెయ్యి పోసి కంట్రోల్ చేస్తావా? అది కథ. సినిమాలో చిత్రీకరిస్తారు వీడిని. వీడికి పతనం వైపు ప్రయాణిస్తున్నాను అని వాడికి తెలియదు.
కాబట్టి దుష్ఫూరము అంటే కోరికలు తీర్చి 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 కోరికను పూరిస్తారా? లేదు. ఇప్పుడు మోహం చేత ఎన్ని కోరికలు తీరినప్పటికీ పక్కన కోరిక పుడతానే ఉంటుంది. ఇంకొంచెం సంపాదించాలంటే ఎంత అంటే వాడికి తెలిస్తే కదా, ఎంత వాడికి తెలియదు. కాబట్టి దుష్ఫూరము అంటే నింపశక్యము కాని మండుచున్నటువంటి అగ్గిని నెయ్యితో కంట్రోల్ చేసినట్లు వీడికి జ్ఞానం అనేది, అంటే అంతటా ములుగుతూ సందు లేకుండా ఉండే పరిపూర్ణం వీడిలో ఉన్నప్పటికీ వీడి యొక్క అజ్ఞానం చేత దాన్ని మరిచిపోయి వీడి అజ్ఞానాన్నే వీడు ప్రదర్శిస్తున్నాడు. ఎట్లా? కామరూపేణ. ఎప్పుడైతే కామాన్ని ఆశ్రయించాడో కామరూపేణ కౌంతే, కౌంతే అంటే సంబోధన. కామరూపేణ అనే పదంతోనే మనకి ఈ 10వ శ్లోకం మొదలైతే చూడండి. ఇప్పుడు మనం చెప్పుకుంటున్న 10వ శ్లోకం మళ్ళీ ఏ అధ్యాయానికి వచ్చేయండి. వీడికి ఈ కామము ఆశ్రిత్య అంటే వీడు ఆశ్రయించిందే కామాన్ని. కామాన్ని ఆశ్రయించినటువంటి వాడికి ఎప్పుడు కోరిక వెనకాల కోరిక పుడతానే ఉంటుంది తప్ప వీడికి ఫుల్ స్టాప్ అనేది ఉండదు. ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం మనం కూడా చేయకూడదు. వాడికి వాడయి సాధనా సంపదతో వస్తేనే మనం చెప్పడం మొదలు పెట్టాలా, లేకపోతే మనం వాడిని కంట్రోల్ చేసే ప్రయత్నం మనం చేయకూడదు. చాలా ఇంపార్టెంట్ ఇది. కాబట్టి కామం ఆశ్రిత్య అంటే వాడు కోరికనే ఆశ్రయించాడు కనుక. ఎందుకండి ఆశ్రయించాడు కోరికని? మోహాత్, భౌతికవాది కనుక. ఎందుకు కోరిక ఆశ్రయించాడు? మోహాత్ అజ్ఞాన కారణము. అజ్ఞాన కారణం మిథ్యా సిద్ధాంతాన్ని నమ్మున్నాడు కాబట్టి మిథ్య అయిన ప్రపంచాన్ని నమ్మాడు. అది నిజం అంటాడు. మోహం అంటే మిథ్యను నమ్మడమే అంతే. అవునండి. మోహము అంటే మిథ్యను నమ్మడమే అంతేనండి. నిజానికి ఇప్పుడు ప్రపంచానికి కారణం లేదు, సైన్సే కారణం అన్నటువంటి వాడు ఏమంటాడంటే ప్రపంచానికి ఉండేటువంటి కారణాన్ని నమ్మి ఉన్నాడని అర్థం. అంతేనండి. కాబట్టి అజ్ఞాన వశంలో కనిపించే వస్తు సౌకర్యాలను నిజమనుకుంటున్నాడు కాబట్టి అసద్గ్రహాన్, మిథ్యా సిద్ధాంతమైన అసద్గ్రహాన్ అంటే మిథ్యా సిద్ధాంతమైన పాషండ మతములను నమ్మి, గృహీత్వ అంటే అవలంబించి దాంట్లో చేరి అదే పనిగా దాన్ని డెవలప్ చేస్తాడు. మళ్ళా దానికి ఒక యూనియన్, దానికి మతాలు, దానికి ఒక కట్టుబాట్లు అన్ని ఉన్నాయి. దానికి కూడా దానికి డ్రెస్ కోడ్ అన్ని ఉన్నాయి. నల్ల డ్రెస్ వేసుకుంటారు వాళ్ళు. డ్రెస్ కూడా చూడండి, అది సంకేతం. అది నల్ల సొక్కాయి, నల్ల జెండా, అది దాని పేరు కూడా అది. ఎందుకంటే నల్ల సొక్కాయి అజ్ఞానానికి చిహ్నం, వాళ్ళే పెట్టుకున్నారు పాపం. నలుపు అజ్ఞానానికి చిహ్నం, అజ్ఞానానికి గుర్తుగా వాడతారు కదండి. కాబట్టి అవలంబించి అంటే ఆ సూత్రాన్ని ఆ యూనియన్ లో చేరుతాడు వాడు. అన్ని శాస్త్ర విరుద్ధమైన మాటలే పలుకుతాడు. శాస్త్రం అంతా అబద్ధం అంటాడు. అశుచి వ్రత. ఇప్పుడు అశుచి వ్రత అంటే శాస్త్ర విరుద్ధములైనటువంటి భ్రష్ట ఆచారాన్ని ఆచరిస్తూ ఉంటాడు. ప్రవర్తంతే అశుచి వ్రత ప్రవర్తంతే. భ్రష్టమైనటువంటి ఈ యొక్క ఆచారాన్ని వాడు, నాస్తిక సిద్ధాంతాన్ని ఆచరిస్తూ ఉంటాడు. మనం సంక్షిప్తంగా భావం చూద్దాం చూడండి. దంభము, దురభిమానము, మదముతో కూడినటువంటి అసుర సంపద కలిగిన వాళ్ళు యుక్త అయుక్తములను మరిచి ఇది చేయదగిన పని, ఇది చేయరాని పని అనేటటువంటి ఆ విచక్షణ జ్ఞానమే లేకుండా చూసుకోండి, తమ వాంఛలను, తన కోరికలను తీర్చుకునేదానికి వాడు యూనియన్ పెట్టినాడు. నాకు తెలియదు ఇంతవరకు రహస్యం. పాషండ మతస్థులు నల్ల జెండా, నల్ల సొక్కా వేసుకొని వాళ్ళు కోరికలు తీర్చుకునే ప్రయత్నం, అంటే తను ఏదైతే మనసులో అనుకున్నాడో దాన్ని సమాజంలో నెలకొల్పే ప్రయత్నం. పరిపూర్ణుడు అలా కాదండి. పరిపూర్ణుడు ఒక నిర్ణయం నాస్తి కేవలం నిర్ణయం చేయడు. ప్రపంచం ఉందని నిర్ణయం చేయడు, లేదని నిర్ణయం చేయడు. నాకు తానుగా ఉంటాడు అంతే.
ఇప్పుడు ఈ సత్సంగం అనేది దానికంతా రాదు, కోరికలు తీసుకునే యూనియన్ లాగా కాదు. కుదరదండి. సత్సంగం అనేది గురువును చేరడానికి మాత్రమే. అంతే, సత్సంగం అనేది ఒక సత్ అనేది తెలిసిపోతా ఉంది కదా, సత్యం తెలుసుకునే కోరిక కాదు. ప్రయత్నమే తప్ప. మంచి ప్రశ్న మీరు. సత్సంగం అనేది సత్యాన్ని తెలుసుకునే ప్రయత్నమే. అంతే, తెలుసుకున్న తర్వాత తెలుసుకున్నవాడు లేదు కదా. అంతే, సత్సంగం అంటే సత్య, అంతే అంతేనండి. సత్సంగము కూడా అదే, ఇది భగవద్గీతలో క్లియర్ గా చెప్తారండి. ఈ సత్సంగం వల్ల నేను తెలుసుకున్నాను అనకూడదంట. ఎందుకు అనకూడదు అంటే చెప్తారు, నవేద యజ్ఞాధ్యయనైర్నద. ఇదంతా ఆస్తిక కార్యక్రమాలే. ఆస్తిక కార్యక్రమాలతో కూడా సత్యం తెలియబడదు. క్లియర్ చూడండి, నవేద యజ్ఞాధ్యయనైర్నదానైః నచక్రయాభిర్న తపోభిరుగ్రైః ఏవం రూపః శక్య అహం లోకే ద్రష్టుం త్వదన్యేన కురు ప్రవీర. రాత్రి ఒక యజ్ఞం జరిగిందండి. రాత్రి 7 గంటలకు మొదలైందండి. మన తిరుపతి అచల మహాసభలు చేశారు కదా, వారు రాయల చెరువు అనేటువంటి ఒక ఊర్లో శ్రీకృష్ణ గీతా మందిరంలో చేశారండి. అది ఏం యజ్ఞం అంటే, దానికి నన్ను హోస్ట్ గా పిలిచారు. ఏమంటారు హోస్ట్ అంటే? ఏం చెప్తారంటే, మీరు ఏం పూజ అంటారు? అగ్రతాంబూలం. ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్మని ధర్మరాజు దీంట్లో అగ్రతాంబూలం ఇస్తే శిశుపాలుడు 100 తప్పులు చెప్తాడు కదా, అదేంటి పూజ. అటువంటిది రాత్రి ఏర్పాటు చేశారండి. అంటే వారు ఏం చేస్తూ ఉంటారంటే, గీతా మకరందం పుస్తకాలను వితరణ చేస్తుంటారు. యోగా అచల ధార్మిక సేవా సంఘం అని ఒక గ్రూప్ పెట్టారు, ఒక యూనియన్. దాని ప్రకారం భగవద్గీతల్ని వితరణ చేస్తూ ఉంటారు, గీతా పారాయణ జరిపిస్తూ ఉంటారు. ఈ పనులన్నీ చేస్తూ ఉంటారు. అందులో భాగంగా 11వ అధ్యాయం అనేది విశ్వరూప సందర్శన యోగానికి విరివిగా అన్నదానాలు చేసి ఎక్కువ మందిని సేకరించి 11వ అధ్యాయాన్ని పారాయణం చేయాలనుకున్నారు. అప్పుడు కేవలం ఫోటోనే కాకుండా ఒక సహజన్మ సాకార సద్గురుమూర్తిని కూడా పెట్టుకోవాలి కాబట్టి వాళ్ళు ఫోటో పెట్టారు. ఫోటోకి దండేసి అన్ని చేశారు. ఫోటో పక్కన కుర్చీ వేసి నన్ను కూర్చోబెట్టి ముందర వాళ్ళంతా కూర్చొని గీత అష్టోత్తర శతనామావళి, మళ్ళా శ్రీకృష్ణ పరమాత్మ అష్టోత్తర శతనామావళి చేసి పూర్తిగా అన్ని రకాల పూజలు, సాకార పూజలు అన్ని చేసి దాని తర్వాత కొన్ని దానాలు నిర్వహించారు. అదేంటంటే, ఆ ఊర్లో ఎవరెవరైతే షుగర్ పేషెంట్లుగా వ్యాధులతో బాధపడతా ఉండే వాళ్ళకి మందులు పంపిణీ చేశారు. ఆ తర్వాత నిరుపేదలకు బియ్యము, ఉప్పు, పప్పు ప్రొవిజన్ అంతా ఇచ్చారు. ఎంతో మందికి భోజన వసతి ఏర్పాటు చేశారు. కార్యక్రమాలంతా రాత్రి 10 వరకు జరిగింది. దీని తర్వాత పారాయణం పూర్తయిన తర్వాత నాకు ఒక అర్ధగంట సమయం ఇచ్చి ఈ పారాయణంలో ఉండేటువంటి విషయాలను తెలియజేయమని నన్ను అడిగారండి. అటు నేను మైక్ తీసుకుని ఇదే చెప్పాను, అక్కడ చెప్పింది ఇక్కడ మీకు చెప్తున్నానండి. చూడండి, వీటి వల్ల దాని సత్సంగం అంటారు, గీతా పారాయణం అంటారు, ఎంత బాగానే ఉంది. వీటి వల్ల నాకు పరిపూర్ణం తెలియబడింది, నేను జన్మరహితుడు అయిపోయినాను అనేటువంటి భ్రాంతి పనికిరాదు. ప్రూఫ్ ఏంటంటే, మీకు విశ్వరూప సందర్శన యోగంలో శ్లోకం నెంబర్ 48 11వ అధ్యాయం శ్లోకం నెంబర్ 48. మీరు చెప్పారు గుడ్ థింగ్, నేను కూడా అంటాను అన్నమాట. గుడ్ థింగ్ మంచిదే, సమాజాన్ని మంచి దారిలో నడిపించడానికి ఒక ప్రయత్నం, రైట్. కానీ చూడండి, నవేద నవేద యజ్ఞాధ్యయనైర్నదానైః నచక్రయాభిర్న తపోభిరుగ్రైః ఏవం రూపః శక్య అహం నృలోకే ద్రష్టుం త్వదన్యేన కురు ప్రవీర. ఉన్న పరిపూర్ణంలో ప్రపంచం లేనిదని స్వతసిద్ధమైనటువంటి పరిపూర్ణాన్ని యజ్ఞాల చేత, యాగాల చేత, దానాల చేత, పూజల చేత చూసేస్తాననుకోబాకండి. నా దృష్టపూర్వం ఇంతవరకు ఎప్పుడు కూడా దీన్ని ఎవరు చూడలేదు. సద్గురు సూచనతో మాత్రమే చూడనగును. అంటే చూడండి, నాస్తికులకి ఆస్తికులకి మరి తేడా ఏమని మీరు అడగొచ్చు.
నాస్తికత్వంతో ఉన్నంత వరకు ఆస్తికులు కాలేరు. ఆస్తికులైనంత మాత్రాన పరిపూర్ణం తెలియబడదు. ఆస్తికులైన తర్వాత ఇటువంటి పూజలు పునస్కారాలు చేయడం వల్ల ఆ ప్రదేశానికి వచ్చినటువంటి ఎవరైనా ఒక మంచి శారీరకంగా సాజన్మ సాకార సద్గురువును గుర్తించే వీలుంది. ఆ గురువు నిన్ను గుర్తిస్తే అప్పుడు నీ జన్మ కడతేరినట్లు లెక్క. నిన్ను అంటే ప్రతి శ్రోత గుర్తుపెట్టుకోండి మాట. గురువు కోసం నేను ఎతుకుతుంటానండి, నా కోసం గురువు ఎతుకుతుంటాడండి. చాలా ముఖ్యమైన పాయింట్. గురువు కోసం నేను వెతుకుతుంటాను, నా కోసం గురువు కూడా వెతుకుతుంటాడు. ఈ విషయం జగద్గురు ఆదిశంకరులకు కూడా వాళ్ళ గురువు చెప్పారు, వారి చరిత్రలో ఉంది. జగద్గురు ఆదిశంకర నేనెవరో తెలుసుకునేదానికి ఇందూరం వచ్చిన కాలినడకన కాలడి వెళ్ళి అడిగితే వాళ్ళ గురువు అంటారు, నీ కోసం నేను ఎతుకుతున్నానే అంటాడు ఆయన. అంటే సత్శిష్యుడి కోసం సద్గురు కూడా వెతుకుతుంటాడండి. అవును, అది విషయం చాలా ఇంపార్టెంట్. ఇది అనుకోకుండా తారసపడతారు అంతే. అది కాకతాళీయంగా అది సద్గురు శిష్యుని కడతెచ్చేస్తాడు అంతే. అప్పుడు గురువు శిష్యులను ఇద్దరుండరు. కాబట్టి ఈ యొక్క నాస్తికుడి విషయంలోకి వచ్చినప్పుడు మనం వీడికి పరిపూర్ణ బోధ పట్టదు కదా అంటే, మరి అయితే మరి ఆస్తికుడి కథ ఏమి అంటే, ఆస్తికుడి వల్ల ఏమన్నా ప్రయోజనం ఉండిపోతుంది అనుకుంటారు. ఉంటుంది. ఏం ప్రయోజనం అంటే సద్గురువు తారసపడతారు మీకు. సద్గురువు నిన్ను గుర్తించేస్తారు అటువంటి ప్రదేశంలో. ఆ మాటలను బట్టి సద్గురువు నిన్ను గుర్తించేస్తారు. అప్పుడు నీ జన్మ ధన్యం అయిపోతుంది. ప్రూఫ్ ఏంటంటే శ్రీకృష్ణ పరమాత్మ అంతటి వారు కూడా 12 సంవత్సరాలు సాందీపని ఋషికి సేవ చేసినట్లుగా మనకు భాగవతం చెప్తోంది. కనుక సాజన్మ సాకార సద్గురుమూర్తి సూచనతోనే జన్మరాహిత్యం తప్ప ఊరికే పరిపూర్ణ బోధలకు వచ్చి నాస్తికత్వం ప్రదర్శించినంత మాత్రాన కుదరదు అని ఈ యొక్క 10వ శ్లోకం భావం అండి. ఇప్పుడు దీని భావాన్ని మరి జ్ఞానేశ్వరి ఎలా చెప్తారో చూడండి. కావూరి నాగేశ్వర ప్రసాద్ గారు మరి చాలా జాగ్రత్తగా మీరు వింటున్నారు. ఎంత నీళ్లున్నప్పటికీ ఆ వలను నీటితో నింపగలమా? వల్ల నింపలేం కదా, నీళ్ళు నింపగలుగుతాం కానీ ఖాళీలేగా. అట్టా వీడి కథ. వీడు కామంతో కళ్ళు మూసుకొని పోయినాడు కథ ఇట్ట. ఈ చెవులోంచి ఇంటి ఆ చెవిలో పోతా ఉంటుంది. వాళ్ళ వాడేమంటాడు, లేదండి కళ్ళు తెరుచుకున్నాను కదా అంటాడు. కళ్ళు వాడు జ్ఞానం అనే కళ్ళు తెరవలే. గురువుగారిని శరణు కోడితే దివ్యం దదామి తే చర్చుకు. గురువు గారు నిజాన్ని చూసేదానికి ఒక ప్రత్యేక దృష్టి ఇస్తారండి. వాడు ఈ కంటితో చూసేసేదాడు, ఈ కంటితో చూసేదంతా విషయ ప్రపంచం కదా. ఈ కంటితో చూసేది చెట్టుగా ఉంటే కృష్ణ పరమాత్మ విశ్వరూప సందర్శన యోగంలో ఆ మాట ఎందుకు అంటాడు? నతు మాం శక్యసే ద్రష్టుం అనేనైవ స్వచక్షుష. ఈ తోలు కంటితో నువ్వు చూడాల్సినటువంటి నిజాన్ని చూడలేవు నాయనా, నీకు నేను దివ్య దృష్టి ఇస్తాను కదా అనేసి ఆయనకి దివ్య దృష్టిని ప్రసాదిస్తారు. ఆ దివ్య దృష్టి ఇచ్చడమే ఉపదేశం చేయడం. అప్పుడు ఆయన చెప్పిన దివ్య దృష్టి ఇవ్వడం ఏంటంటే సాజన్మ సాకార సద్గురుమూర్తి శిష్యుడిని నమ్మి అతన్ని పిలుచుకొని పోయి ఉపదేశం చేసి దాని రహస్యాలను బోధిస్తారు. అక్కడ కాకుండా నువ్వు గురువు దగ్గరికే పోకుండా ఇంతేలే బోధ నేను వినేసిన నాకు తెలిసిపోయిందిలే అనుకుంటే కుదరదు. కాబట్టి అట్లా కేవలం గ్రంథాలను చదివి తెలుసుకునేసినానని చెప్పేవాడు కానీ, లేకుంటే ఈ ఏముంది పరిపూర్ణంలో ఎరుకలేదన్నారు అంతే కదా, కాబట్టి నాకు కూడా తెలిసిపోయింది ఈ మాట అని చెప్పి మంత్రాలను మాత్రం వల్లి వేసేసినటువంటి వాళ్ళకి పక్కనోడు మంత్రం తీసుకుని ఈయన వల్లి వేస్తాడు దాన్ని. అట్ట సరిపోదండి. కాబట్టి వాళ్ళకి సందేహం మిగిలే ఉంటది. కాబట్టి అటువంటి ప్రయత్నాలు ఏమి చేయకుండా సాజన్మ సాకార సద్గురుమూర్తిని సవినయంతో ఆశ్రయించేటువంటి గుణం నాస్తికులకి ఉండదు, ఆస్తికులకి కలుగుతుంది. మిగతా 10వ శ్లోకాన్ని గురించిన వివరం తర్వాత ఎపిసోడ్ లో చూద్దామండి. లేనిది లేదు లేదు
ఉన్నది లేకపోవుట లేదండి. ఈ గొప్ప మర్మమంతా మీ వలన తేటగా తెలిసినండి. దురభిమానము దంభము మదమును కలిగి వర్తింతురయ్యా. కోరికలు తీర్చుకుంటే లక్ష్యమై అజ్ఞానులయ్యుందురు. అజ్ఞాన కారణమున భ్రష్టులై నష్టము కలిగింతురు. శ్రీకృష్ణుని పలుకును సూటిగా తలపల మునిరత్నమే శ్రీమించిన భావమై సద్గురువు చెప్పకనే చెప్పెను గదా. సద్గురు అర్పణ. మంగళం అమ్మ కానివ్వండి. జయ మంగళం నిత్య శుభమంగళం జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. జయ మంగళం నిత్య శుభమంగళం జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. శ్రీమించున చలంబు సూచించినటువంటి దక్షిణామూర్తికి దండమిడుతూ. శ్రీమించున చలంబు సూచించినటువంటి దక్షిణామూర్తికి దండమిడుతూ. శ్రీ మహావిష్ణువు సూర్య భగవానుడు యాజ్ఞవల్కి జనక రాజ ఋషికి. జయ మంగళం నిత్య శుభమంగళం జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. అయం వ్యర్థ బాహ్య కోపి నభవతి అనే సుఖయోగి సాంది పరుసుల వరుస. అయం వ్యర్థ బాహ్య కోపి నభవతి అనే సుఖయోగి సాంది పరుసుల వరుస. దీనినే శ్రీకృష్ణ పరమాత్మ వద్దనే ఎరిగరిగిన ఉద్ధవార్జునులకు. జయ మంగళం నిత్య శుభమంగళం జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. శ్రీ అల్లమా ప్రభు బసవేశ్వరుండును బ్రహ్మానంద రామానంద స్వామి. శ్రీ అల్లమా ప్రభు బసవేశ్వరుండును బ్రహ్మానంద రామానంద స్వామి. నవరసాలు లిఖించు నాట్యమయూరిగా గీతను మలచిన జ్ఞానేశ్వరులకు. జయ మంగళం నిత్య శుభమంగళం జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. కబీరు దాసుడు సహజానంద గురుడు రామావధూతయు రాజితముగా. కబీరు దాసుడు సహజానంద గురుడు రామావధూతయు రాజితముగా. అంబికా శివయోగి శ్రీవేమన నిరంజన వెంకయ్య తిరువెంగళార్యులకును. జయ మంగళం నిత్య శుభమంగళం జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. శ్రీ బృహద్వాశిష్ట సిద్ధాంతమును చేసి జనన మరణ భ్రాంతి జడుపు బాపి. శ్రీ బృహద్వాశిష్ట సిద్ధాంతమును చేసి జనన మరణ భ్రాంతి జడుపు బాపి. అచల సాంప్రదాయమవనిలో నెలకొలిపి అందించినట్టి శివరాములకును. జయ మంగళం నిత్య శుభమంగళం జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. మెప్పైన బోధల తిప్పలు బాపిన అప్పయ్య మంత్రియు అచల గురులు. మెప్పైన బోధల తిప్పలు బాపిన అప్పయ్య మంత్రియు అచల గురులు. పరశురామ సీతారామ స్వామి ప్రభులు నరసింహ యోగి గురువర్యులకును. జయ మంగళం నిత్య శుభమంగళం జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. కంద కందార్థముల నందించి బృందముకు రంది పాపిన కృష్ణ ప్రభువునకును. కంద కందార్థముల నందించి బృందముకు రంది బాపిన కృష్ణ ప్రభువునకును. పలుకుల కందనిది పరబయలు ఇది అని పలికిన ఫీల్కాన లక్ష్మణునకు. జయ మంగళం నిత్య శుభమంగళం జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. ఫీల్కాన లక్ష్మణుల ప్రియ శిష్యవర్యుండు అవధూతయని పేరావనియందు. ఫీల్కాన లక్ష్మణుల ప్రియ శిష్యవర్యుండు అవధూతయని పేరావనియందు. పాఠాలు నేర్పించి పీఠాలు ఏర్పరచి
పరచి శంఖబాపిన వెంకటేశ్వర వదూతకు జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. బట్టబయలున ఎరుక పుట్టనే లేదని బాలాజీ సింగు ఈ కీలు తెలిపే. బట్టబయలున ఎరుక పుట్టనే లేదని బాలాజీ సింగు ఈ కీలు తెలిపే. మూలమూలినట్టు ఎరుకేమి లేదని తెలియజెప్పిన మునిరత్నమార్యులకును జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. నరస్వప్నము వంటి సురస్వప్నమిది అని పరిపూర్ణ దర్శినిని ప్రకటపరచి. నరస్వప్నము వంటి సురస్వప్నమిది అని పరిపూర్ణ దర్శినిని ప్రకటపరచి. సహజాచల రాజయోగి సద్గురు కృపచ సాంప్రదాయక గురుల సరసన జేరే. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. నిష్కల్మషానంద నిజ గురుని శిష్యుండు లింగమూర్తి లిపిని పొందుపరచి. నిష్కల్మషానంద నిజ గురుని శిష్యుండు లింగమూర్తి లిపిని పొందుపరచి. కార్వేటి నగరము పురవాసుడైనట్టి పూజారి వెంకటేశునకంకితం విధి. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. జై సద్గురు ప్రభు మహారాజ్ కి జై. జై గురుదేవ్ అండి. శ్రోతలందరి తరపున వెంకటేశ్వర గురువు గారు ధన్యవాదాలు చెప్తూ శాంతి మంత్రం. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం తత్సత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. అశరీరం సర్వదా అస్తి శరీరం రహితం సదా. అయమేవ సద్యో ముక్తి అన్యథా భ్రమకారణం